వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. రహస్యంగా మరో మహిళతో ఉండగా బంధువుల సాయంతో పట్టుకుని భర్తకు దేహశుద్ధి చేసింది. హైదరాబాద్ ఉప్పల్లో ఘటన జరగ్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. అనకాపల్లికి చెందిన చంబేటి కుమారితో శివకు 2004లో వివాహం జరిగింది. పెద్దలు నొప్పించి మరీ వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల క్రితం వీళ్ళింట్లోకి పని మనిషిగా ప్రవేశించిన లక్ష్మితో శివ వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో 5 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే లక్ష్మి అనే మహిళతో కలిసి ఉంటున్నాడని తెలిసిన భార్య కుమారి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. నిన్న రాత్రి మా ఆయన ఉంచుకున్నామే నన్ను చంపుతాను, నువ్వు మెయింటెనెన్స్ కేసులు ఎట్లా పెడతావు అని చంపడానికి వచ్చారు నా మీదకి. వచ్చేసరికి నాకు ఏ దిక్కు లేక మేడిపల్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏం పట్టించుకోలేదు, నా ఏ చర్య తీసుకోలేదు. మళ్ళీ నేను నైట్ వాళ్ళిద్దరుగా రెడెంట్గా నేను దొరికించుకున్నాను. ఆయన వెనకాల ఫాలో అయ్యాను, రెడెంట్గా దొరికించుకున్నాను. వాళ్ళు రివర్స్ నన్ను కొట్టి నన్ను చేసి రివర్స్ నన్ను తోసేసుకొని పారిపోయారు. పోలీసు వాళ్ళు కూడా ఎంట పెట్టుకొని నేను పోయాను. నాకు ఏ న్యాయం జరుగుతలేదు. నా అమ్మ తీసుకొచ్చాను, నాకు ఏ న్యాయం జరుగుతలేదు. న్యాయం కావాలి. నా పాపకి కొడుకును ఉంచుకున్నాడు, పాపను బయట వేసినాడు. ఆ పిల్ల ఫీజులు కడతలేడు, చదివిపిస్తలేడు, ఏం చేస్తలేడు. నేను హౌస్ వైఫ్ను, నేను ఏం చేయలేకపోతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.